ముంబైలో యాక్టింగ్ స్టూడియో వద్ద పిల్లల కిడ్నాప్. పలువురు చిన్నారులను బందీలుగా మార్చుకున్న దుండగుడు. పిల్లలను రక్షించిన పోలీసులు, కిడ్నాపర్ అరెస్ట్. కూటమి సర్కార్ రైతుల నడ్డి విరిచింది. తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలని వైఎస్ జగన్ పిలుపు. గుంటూరు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లమడ వాగు. కొండపాటూరు, అప్పాపురం మధ్య పొంగిపొర్లుతున్న వాగు. నీట మునిగిన వేలాది ఎకరాల పంట పొలాలు. వరంగల్లో ఇంకా వరద ముంపులోనే పలు కాలనీలు. లోతట్టు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు. మోంతా తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో తీరని నష్టం. బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల్లో నీట మునిగిన మొక్కజొన్న. పెద్దపల్లిలో మోంతా తుపాను విధ్వంసం. చేతికి అందొచ్చిన పంట నీట మునగడంతో రైతుల ఆవేదన. మంచిర్యాల జిల్లాలో నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు. సింగరేణి ఓపెన్ కాస్ట్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో భారీ వర్షాలు. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తడిసిన ధాన్యం. అజారుద్దీన్ని కేబినెట్లోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోంది. జూబ్లీహిల్స్లో మైనారిటీలు బీజేపీకి ఓటు వేయరన్న అద్దంకి దయాకర్. నకిలీ మరణ ధృవీకరణ పత్రం ద్వారా ఎస్ఐసిని మోసం చేసిన వైనం. భద్రాచలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘరానా మోసం. నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి నిరసన సెగ. దివంగత టీడీపీ నేత మాలేపాటి నివాసం వద్ద రగడ. అనంతపురంలో సిపిఐ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా. భూ వివాదంలో బాధ్యుడైన సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకోవాలని రిమాండ్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. 592 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్. నిఫ్టీ 176 పాయింట్లు లాస్.